అండ్ ఆయన శాశ్వత శక్తి మరియు దైవత్వం కూడా సృష్టించబడిన వాటి ద్వారా అర్థం చేసుకోబడతాయి. అంటే ఆయన యొక్క శాశ్వత శక్తి, శాశ్వత అంటే దెర్ ఈస్ నో ఎండ్ ఫర్ ఇట్. అది ఫస్ట్ నుంచి భూమి పుట్టినప్పటి నుంచి అంతమైపోవచ్చు, కానీ దేవునికి అంతం ఉండదు. దేవునికి అంతం ఎక్కడదండి? దెర్ ఈస్ నో ఎండ్ ఫర్ గాడ్. అందుకే ఆయనది శాశ్వతమైన శక్తి. మరియు ఆయన దైవత్వం కూడా సృష్టించబడిన వాటి ద్వారా అర్థం చేసుకోబడతాయి. ఏదైతే దేవుడు సృష్టించాడో వాటిని బట్టి ఆయన శాశ్వతం, ఆయన శక్తి ఎలాంటిది, ఆయన దైవత్వం ఇంకెంత ఈ ప్రపంచమే మనం చూసి నేచర్ లవర్స్ అంటాం కదండి. సో నేచర్ని చూసి పొంగిపోయి నేచర్ని చూసి హీల్ అవుతా ఉంటాం. నో, నేచర్ ఈస్ వెరీ వాట్ ఐ హ్యావ్ టు సే ఇస్, నేచర్లోకి వెళ్తే ఖచ్చితంగా ఒక హార్ట్ అనేది హీల్ అవుతుంది. అలాంటిది నేచర్ని చూస్తేనే ఇంత అద్భుతంగా ఉన్నప్పుడు దేవుని దైవత్వం అంటే ఇంకెంత అద్భుతంగా ఉండాలి. ఆయన శాశ్వత శక్తి మరియు దైవత్వం కూడా సృష్టించబడిన వాటి ద్వారా అర్థం చేసుకోబడతాయి. కాబట్టి వారు ఎటువంటి సాకు లేకుండా నిరతురులై ఉన్నారు. అంటే ఇవన్నీ చూసినప్పుడు చాలా మందికి అరే దేవుడు లేడు అని చెప్పడానికి కూడా అవ్వకుండా నోరు అసలు దెర్ ఈస్ నథింగ్ టు సే అన్నమాట. వాళ్ళ లైక్ నాస్తికులు ఉంటారు, అలాంటి వాళ్ళకి ప్రపంచం గురించి చెప్పినప్పుడు ఖచ్చితంగా దెర్ ఈస్ నో ఆన్సర్ ఫర్ ఇట్. ప్రైజ్ లార్డ్.